వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణు నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. మహాగణపతయే నమః. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ వేదవ్యాసాయ నమః. అష్టకుడు యయాతితో, మహారాజా, వేద విద్వాంసులు పొందే ఉత్తమ లోకాల గురించి చెప్పారు. ఇప్పుడు గురుసేవ చేసే బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి, ఈ నలుగురు ఏ ఏ ఉత్తమ ధర్మాలను ఆచరిస్తూ ఉత్తమ లోకాలను పొందుతారు? ఈ విషయంలో పండితులు రకరకాలుగా చెప్తున్నారు. దయచేసి నా సంశయాన్ని తీర్చండి అని కోరాడు. యయాతి చెప్తున్నారు, అష్టక ఆహూతాధ్యాయీ గురుకర్మ స్వచోద్య పూర్వోత్తాయీ చరమం చోపశాయీ మృదుర్దాంతో ధృతిమాన ప్రమత్తగా స్వాధ్యాయశీలక సిద్ధ్యతి బ్రహ్మచారీ. మంచి మంత్రం ఇది. గురువు పిలిచినప్పుడు ఆయన దగ్గరకు వెళ్ళి చదవటం మంచిది. అంటే పూర్వంలో కాచుకొనే ఉండేవారు విద్యార్థులు. ఎప్పుడు గురువుగారు పిలుస్తారో తెలీదు. పిలిచినప్పుడే వెళ్ళి చెప్తూ ఉండ్రి. అంతవరకు కాచుకొనే ఉండేవారు. గురువు చెప్పకుండానే స్వయంగా ఆయనకు సేవలు చేస్తూ నడుచుకునేవాడు. రాత్రి గురువు నిద్రించిన తర్వాత తాను నిద్రించి గురువు కంటే ముందుగా నిద్ర లేచేవాడు. మృదువైనటువంటి స్వభావం కలవాడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, ధైర్యం కలవాడు, జాగరూకుడై ఉండేవాడు, అధ్యయనశీలుడై ఉండేవాడు అయిన బ్రహ్మచారి సిద్ధిని పొందుతాడు. గురువుగారు శిష్యుణ్ణి లేపకూడదట. గురువు ముందు శిష్యుడయ్యాలట అని అంటూ ఈ మంత్రం చూడండి. ధర్మాగతం ప్రాప్య ధనం యజేత దద్యాత్ సదైవాతిథిన్ భోజయచ్చ అనాదదానశ్చ పరైరదత్తం సైషా గృహస్థోపనిషత్ పురాణి. గృహస్థుడు న్యాయంగా లభించిన ధనంతో యజ్ఞాలు, దానాలు చేయాలి. ఎల్లప్పుడూ అతిథులకు భోజనం పెట్టాలి. ఇతరుల చేత ఇవ్వబడని వస్తువును తీసుకోకూడదు. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా ఇంటికి వెళుతున్నాం కదా, అక్కడ ఏదైనా ఒక మంచి వస్తువు ఉంటే స్నేహితులు తీసేసుకుంటారు. తీసుకోకూడదు. అసలు వాళ్ళు ఇవ్వందే మనం తీసుకోకూడదు, అసలు అడగనేకూడదు. ఇది ప్రాచీనమైనటువంటి గృహస్థుల సాధనా మార్గం. దీనిని ఆచరించిన గృహస్థుడు ఉత్తమ లోకం పొందుతాడు. వానప్రస్థుడు వనంలో మునిలాగా నివసించాలి. స్వశక్తి మీద ఆధారపడి జీవించాలి. ఎవరూ సేవ చేయకూడదు వాడికి. అట్లా ఇంకొక సేవకుడిని జతలో వాళ్లే స్వశక్తి మీద జీవించాలి. పాపం చేయకుండా ఉండాలి. ఇతరులకు దానం చేయాలి. ఇతరులకు బాధ కలిగించుకోకుండా ఉండాలి. నియంత్రించినటువంటి ఆహారాలు. ఇటువంటి వానప్రస్థముని పరమ మోక్షాన్ని పొందుతాడు. ఇదే ఆహారం కావాలి, అదే ఆహారం కావాలి అనకూడదు. ఏది దొరికితే అది తినేసేయటం అంతే. ఇక సన్యాసి శిల్పకళలను ఆధారంగా చేసుకొని జీవించకూడదు. శమదమాది శ్రేష్ఠ గుణాలను కలిగి ఉండాలి. ఉత్తమ గుణాలు కలిగి ఉండాలి.
సర్వసంగ పరిత్యాగే అయి ఉండాలి. గృహస్థుల ఇళ్లలో నిద్రించకూడదు. దానాన్ని పరిగ్రహించకుండా ఉండాలి. తక్కువ ప్రచారం కలిగి ఉండాలి. ఒంటరిగానే అనేక ప్రదేశాల్లో సంచరించాలి. ఇటువంటి ప్రవర్తన గలవాడే నిజమైన సన్యాసి. ఏ సుఖభోగాలు ఆపేక్షించకూడదు. ఏదిందో అంతటితోనే సింపుల్గా, ఎవ్వరికీ ఏ విధమైనటువంటి ఇదే కావాలి అదే కావాలి అనకూడదు. ఎంత శరీరానికి ఎంత సింపుల్గా ఉండాలి అంత సింపుల్గా జీవించాలి. అదే నిజమైనటువంటి సన్యాసి లక్షణం. అతడే నిజమైన భిక్షువు అంటారు. ఏ సమయంలో రూప రస గంధాది విషయాలు తుచ్చాలని తోస్తాయో, ఎప్పుడు తోస్తుందో తాను స్వేచ్ఛగా వాటిని జయించి విడిచిపెట్టడంతోనే సుముఖమున్నదని ఎవరు తెలుసుకుంటున్నాడో ఆ సమయంలోనే విద్వాంసుడైన వాడు తన వద్ద ఉన్న సమస్త వస్తువులను విడిచిపెట్టి వనవాసి కావాలి. వనవాసి అయిన ముని వనంలోనే పాంచభౌతిక శరీరాన్ని వదిలితే తాను తరిస్తాం. 10 ముందు తరాలను 10 తరువాతి తరాలను ఇలా తనతో కలిపి 21 తరాలను తరింపజేస్తాడు అన్నాడు యయాతి. ఎంత కష్టమైనటువంటి ఘోరమైనటువంటి వానప్రస్థ ఆశ్రమం అనేది ఇప్పుడు మనకు తెలుస్తున్నది. అష్టకుడు, రాజా, మునులు ఎందరున్నారు? మౌనం ఎన్ని విధాలుగా ఉంది? నాకు వినాలని ఉంది, చెప్పండి అని అడిగాడు. యయాతి, అరణ్యంలో నివసించేటప్పుడు గ్రామం, గ్రామంలో ఉన్నప్పుడు అరణ్యం, ఎవడికి వెనుక భాగంలో ఉంటాయో అతడు ముని అని చెప్పబడతాడు. అంటే అవంతా లెక్కలేకోకుండా చూసుకోవటం. అరణ్యంలో ఉండేటప్పుడు గ్రామానికి వెళ్ళాలనేది కానీ గ్రామం తట్టు వెళ్ళాలనే దృష్టి ఉండకూడదు. ఇక గ్రామంలో ఉన్నప్పుడు అరణ్యం వెనకాలంటే సన్యాసి కాదు, జయించిన వాడు అని కూడా అర్థమవుతుంది. ఈ మాట అష్టకుడికి అర్థం కాలేదు. ఎక్కడ అర్థమవుతుంది? అందుకనే మళ్ళీ ఇలా అడిగాడు, మహారాజా, అరణ్యంలో ఉన్నవాడికి వెనుక గ్రామం ఎలా ఉంటుంది? గ్రామంలో ఉన్నవాడికి వెనుక అరణ్యం ఎలా ఉంటుంది అని అడిగాడు. నిజం కదా, ఇప్పుడు మనమే అనుకున్నాం కదా. దానికి సమాధానం చెప్పబోతున్నాం. వీళ్ళే ఆ యయాతిని చెప్పారు. అష్టక, అరణ్యంలో వానప్రస్థుడిలాగా నివసిస్తున్న ముని గ్రామంలోని వస్తువులను ఉపయోగించకూడదు అని అర్థం. అరణ్యంలో కూడా గ్రామంలాగా చేసుకోకూడదు అని. అప్పుడు వానప్రస్థుడికి గ్రామం వెనుకబడినట్లే అవుతుంది కదా. వానప్రస్థుడు గ్రామంలో ఉండిన పదార్థాలను ఉపయోగించకూడదు. అందుకని గ్రామం అంతా వెనుకబడినట్టే కదా లెక్క. అరణ్యం ముందు కదా. అగ్నిని, గృహాన్ని విడిచిపెట్టి గోత్రంతోనూ వేద శాఖతోనూ గల సంబంధాన్ని విడిచిపెట్టి మౌనం పాటిస్తూ కౌపీన వస్త్రాన్ని మాత్రమే ధరించి ప్రాణరక్షణార్థం కావలసిన ఆహారాన్ని తీసుకుంటున్నవాడు గ్రామంలో నివసిస్తున్న అతడి వెనుక అరణ్యం ఉన్నట్లే అవుతుంది కదా. ఎంత ఇప్పుడు అర్థమైందా మీకు? అంటే అరణ్యంలో ఉంటూ దినము గ్రామం నుంచి వచ్చేటువంటి వస్తువులను ఉపయోగిస్తూ ఏం ప్రయోజనం? అరణ్యంలో ఉంటూ గ్రామ వస్తువులు ఏది తీసుకోకూడదు. అప్పుడు గ్రామం వెనకలు ఉన్నట్టుంటుంది. అరణ్యంలో ఉండి గ్రామం వెనక ఉన్నట్టుంటుంది. ఒకవేళ గ్రామానికి వచ్చినప్పుడు అక్కడ కేవలం అరణ్యంలో ఏ విధంగా నువ్వు ఉంటున్నావో అట్లనే ఉండాలి. అక్కడ గ్రామంలో ఉండినట్టుగా ఉండకూడదు. అప్పుడు ఏమవుతుంది? నీకు వెనకలు ఉంది అరణ్యం. అన్ని కోరికలను, కర్మలను విడిచి ఇంద్రియ నిగ్రహంతో మౌనాన్ని పాటిస్తూ ఉండే ముని ఈ లోకంలో సిద్ధిని పొందుతాడు. అందుకు ఏం చెప్తుంది అంటే,
నువ్వు అరణ్యంలో ఉండు, ఎక్కడైనా ఉండు, పరిపూర్ణమైనటువంటి నీ మనస్సు శంకర భగవత్పాదులు చెప్పినట్టు యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగబిహీన యస్సత్ రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా అన్నట్టు. అందుకని చాలా ఎక్కడ ఉండినా కూడా పరమాత్ముడిలోనే ఉంటూ ఈ తుచ్చమైనటువంటి పదార్థాల మీద ఆశ పెట్టుకోకూడదు. అదేంటి పర్వాలేదులే, 4 జమకనాలు, ఒక 5 పెద్ద పెద్ద మెత్తలు తీసుకుపోయి అరణ్యంలో ఉండి ఏం ప్రయోజనం? అది గ్రామంలో ఉన్నట్టే లెక్క. అంటే గ్రామం ముందు ఉంది అని అర్థం. అందుకని అరణ్యంలో ఉంటూ నువ్వు ఈ గోత్రాలు ఇవన్నీ వదిలేసాయిలా మొత్తం. దాని సంగతే, బంధువుల సంగతే చెప్పుకోకూడదు. ఒక్కపారి ముని అయినటువంటి సన్యాసి అయినటువంటి వారు మాటికి పూర్వాశ్రమం అని కూడా చెప్పకూడదు. వాళ్ళు ఎవరు లేరు, అంతే. ఇంకా అక్కడికి అయిపోయింది. అక్కడికి పరమాత్ముడి తట్టు ప్రయాణం అవుతున్నారు అంతే. 10 మందికి మంచి చెప్తూ నడుచుకొని వెళ్ళటం. అట్లా స్వచ్ఛమైన దంతాలు గలవాడు, గోళ్ళు కత్తిరించుకున్నవాడు, ఎల్లప్పుడూ స్నానం చేసి అలంకరించుకున్నవాడు, శీతోష్ణాలను సహించటం చేత నల్లని శరీరం కలవాడు, సదాచారం కలవాడు అయిన మానవుడు లోకంలో అందరి చేత పూజలు అందుకుంటున్నాడు. అంటే ఒక మహామునిని వివరణ చేయటం అన్నమాట అంతే. ఇక్కడ మనము ఆ రూపాలు ఉన్నాయని చెప్పేసి ఎత్తుకొని వెళ్ళొద్దండి. ఆ మహామునిని ఇట్లా ఉంటాడు అని. తపస్సు చేత కృషించినవాడు, వడలిపోయిన శరీరం కలవాడు, అస్థి మాంసము రక్తము క్షీణించినవాడు ఈ లోకాన్ని పరలోకాన్ని జయిస్తాడు. శరీరాన్ని దండించడం కాదు, అది నియమాలతోనే శరీరం అట్లయిపోతుంది, కృషించిపోతుంది. ఏ అలంకార వస్తువు మీద వాళ్ళకు దాన్ని విడిచిపెట్టారు అంతే. ఇంక దాని మీద వ్యామోహం లేదు. మొత్తము శరీరానికే మీరు ఆత్మపిండం పెట్టుకున్నట్టు పెట్టేసుకున్నారు. శరీరమే నాకొద్దు, శరీరాన్నే నీకు అర్పణ చేస్తున్నాను అని. సుఖదుఖాలు రాగద్వేషాలు మొదలైన ద్వంద్వాలను జయించి మౌనం వహించిన ముని ఈ లోకాన్ని పరలోకాన్ని కూడా జయిస్తాడు. ఇక్కడ జయిస్తే అక్కడ జయిస్తాడు, అక్కడ జయిస్తే ఇక్కడ జయించినట్టే లెక్క కదా. ఎవడైతే శాంతంగా సాధువులాగా ప్రవర్తిస్తూ ఆహారాన్ని కూడబెట్టడో, దాని సంగతే అంటే సంగ్రహించడో, అటువంటి ముని సమస్త లోకాలను జయించి మోక్షం పొందటానికి సమర్థుడవుతాడు. ఈ చుట్టుముట్టు ఇవంతా ఉండినప్పటికి కూడా దానిని తీసుకోడు, దాన్ని కూడబెట్టడు. రేపటికి ఉండని అని చెప్పే వ్యవహారమే లేదు. ఈరోజుకి ఈరోజు అయిపోయింది అంతే, రేపు సూర్యోదయం అయిన తర్వాత చూసుకుందాం అనే మనస్సు కలవాడు. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. అష్టకుడు యయాతితో, రాజా, సూర్యచంద్రులాగా తమ తమ లక్ష్యం వైపు పరిగెత్తే వానప్రస్థ సన్యాసుల్లో ఆత్మభావాన్ని అంటే బ్రహ్మభావం ముందు ఎవడు పొందుతాడు అని అడిగాడు. యయాతి, అష్టక, కామ ప్రవృత్తి గల గృహస్థుల మధ్య నివసిస్తూ కూడా జితేంద్రుడి అయి గృహము లేకుండా ఉండే సన్యాసే ముందుగా మోక్షాన్ని పొందుతాడు. అంటే గృహం అంటే ఇల్లు కాదు, గృహముతో సంబంధమైనటువంటి ఏ విధమైన వ్యవహారాలు సంబంధం లేకోకుండా జితేంద్రుడిగా ఉండేటువంటి వాడు ఎక్కడైనా ఉండొచ్చు, మోక్షాన్ని పొందుతాడు. అరణ్యంలోనే ఉండాలని. అరణ్యంలో ఎందుకు ఉంటున్నామంటే మనకు ఇంద్రియాలకు అభ్యాసం చేయటానికి అవసరం అంతే. ఈ పదార్థం చాలా దూరంగా ఉంచండి అంటే ఆ పదార్థం మీద వ్యామోహం పోతుంది అని అది అభ్యాసం అయిపోతుంది. ఇక మళ్ళీ దగ్గర వచ్చినా కూడా తీసుకో బుద్ధి పుట్టదు మనకు. సో ఆ జయించే ముందు మన దగ్గర పదార్థాలు ఉన్నాయనుకోండి, దాన్ని తీసుకోవాలనిపిస్తుంది, దాన్ని అనుభవించాలా అనిపిస్తుంది, దాన్ని తినాలా అనిపిస్తుంది, రకరకాల యోచనలు పుడుతూ ఉంటాయి. అందుకని ఆ జితేంద్రుడి అక్కడే ఉండి దాన్ని ఆ జితేంద్రుడు కావటానికి ప్రయత్నం చేయాలి. కానీ అడవికి వెళ్ళిపోయి ఏదో నేను సాధిస్తాను, అక్కడ నేను తపస్సు చేసుకుంటా, అక్కడ నాకేది అది నేను చెప్పటం అది దొంగతనం అవుతుందేమో అని చెప్తా.
ఏ రోజైనా ఒక్కరోజు మళ్ళీ ఆ వస్తువులు కనపడినప్పుడు నీకు ఆశ పుట్టొచ్చేమో. ఇక్కడే ఉండి జయించాల. తేనెను నాలుక మీద పెట్టుకొని ఆ సెలవు, ఆ ఆశతో కలిగినటువంటి రసము, ఆ రసము బయటికి రాకూడదు. అంటే దాని మీద ఆశ రాకూడదు. అంత జయించాలి ఇంద్రియ నిగ్రహం. ఎవరో ఆహారం దొరకని వాడు ఉపవాసం ఉన్నా నేను అన్నాడట. అవునా, ఎన్ని రోజులు? 20 రోజులు నేను ఉపవాసం ఉన్నా, సాధన నాది అన్నారట. ఓహో, అంతగా నమస్కారం అండి. అప్పుడు సాధన లేదు, ఏమీ లేదు, నీకు 20 రోజులు ఆహారం దొరకలేదు అంతే. దొరికింటే లక్షణంగా మెక్కేవాడివి, ఇంతింత. దొరకలేదు కాబట్టి ఈరోజు ఉపవాస వ్రతానికి దాన్ని అంటగట్టావు అంతే, ఇంకేమీ లేదు. ఏదో ఒక రాత్రి నిద్ర రాలేదనుకో, తలకాయ నొప్పో పొట్ట నొప్పి వచ్చిందనుకో, 3 రాత్రులు నిద్రలు చేయరు, పరమాత్మని స్మరణ చేశాను అంటే ఏంటి? ఆ నొప్పికి తట్టుకోలేక అయ్యో నారాయణ గోవిందో అన్నావేమంతే. ఆ నిద్ర లేకోకుండా స్మరణ చేసే అంత యోగివా నువ్వు? కాదు కదా. సో అప్పుడు నీకు అన్నీ ఆరోగ్యంగా ఉండి నువ్వు ఆహారం దగ్గర ఉండి శరీరానికి రక్షణ ఎంత కావాలో అంత మాత్రమే తీసుకోవాలి. ఇది నిజమైనటువంటి యోగి, జితేంద్రుడి కావటానికి అది ట్రైనింగ్. అది ఇక్కడే ఉండి పరిగెత్తిపోవటం కాదు. ఇల్లు వాకిలి భార్య పిల్లలను వదిలేసి పరిగెత్తిపోయి ఏం ప్రయోజనం? ఎస్కేపీ. ఏ రోజుకైనా నీకు మళ్ళీ అది కర్మ తప్పదు. అది ఏ రోజుకైనా ఒకరోజు వస్తుంది అది. అందుకని ఆ పని మాత్రం చేయకూడదు. ఆ పరిగెత్తిపోవటం అనే పని చేయకూడదు. అందరి అనుమతి తీసుకొని వెళ్ళటం వేరే, పరిగెత్తిపోతే నీకేం ప్రయోజనం అవుతుంది? ప్రయోజనం. అందరి అనుమతి ఉంటే మాత్రమే అటువంటి యోగ సాధనకు బయలుదేరాలి మనం. అది ఊరు కాని ఊరు, అడవి కాని అడవి, అటువంటి స్థలాలకు మనం వెళ్ళాలి. అంటే తీర్థ క్షేత్రాలకు వెళ్ళాలి. ఒక భిక్షుకులాగా ఉండాలి. చూడప్ప, ఎంతోమంది ఇప్పుడు మనం హరిద్వార్ రిషికేశ్కి వెళతామని, అక్కడ చాలామంది ఉన్నారు. చాలా జనాన్ని మనం చూడవచ్చు. కొంతమంది దాంట్లో, కానీ దాంట్లో కొంతమంది ధనవంతులు ఉన్నారు, కొంతమంది నిజమైనటువంటి వైరాగ్యాన్ని పొందినటువంటి ఉన్నారు. చాలామంది వాళ్ళు గంట కొడుతూనే వెళ్ళి ఏదో శరీరం బతకాలి కదా, లేకపోతే శరీర ధర్మం కదా, మళ్ళీ ఆ ధర్మానికి చిక్కుకుంటావు నువ్వు. సాధన ధర్మాలకు చిక్కుకుంటావు. సాధన ధర్మాలకు మీరకూడదు, మళ్ళీ రోగం వచ్చేస్తుంది. అందుకని దాన్ని ఇంకెవరైనా సేవ చేయాలి. మళ్ళీ ఆ కర్మ నీవు వద్దన్నా కూడా సేవ చేస్తారు ఎవరో ఒకరు. నీరసంగా పడిపోయి ఉంటే ఎవరో ఒకరు నీకు లేపి నీళ్ళు ఇచ్చు, అది కర్మ కదా. నీకు నీ సేవ చేయటం ఏమిటి? వాళ్ళకి అంటుకుంటుంది కదా, వాళ్ళ కర్మ అంతా నువ్వు తీసుకున్నట్టే లెక్క కదా. మళ్ళీ ఇంకొక జన్మెత్తి వాళ్ళకు నువ్వు సేవ చేయాలి కదా. అందుకని అటువంటి సేవా విధానం లేకోకుండా, నువ్వు చేయించుకోకుండా, నువ్వు ఒక్కడవే శరీరానికి పూర్ణమైనటువంటి రోగం వచ్చిందనుకోండి, అది వేరే. కానీ రోగం రాకముందు నేను చెప్పే మాటలు, సాధన చేసేటువంటి సమయంలో ఇవన్నీ కూడా సాధకుడికి ఎదురుపడుతూ ఉంటాయి. ఇవన్నీ జయించాల అంటే మధ్యలోనే ఉండి జయించాల. అప్పుడు మధ్యలోనే ఉండి జయించినప్పుడు మాత్రమే నిజమైన సాధకుడు అవుతాడు. అంతేగాని ఏదో పరిగెత్తిపోయి అది దృశ్యం కనపడకూడదు, అది వినపడకూడదు, ఇక దాన్ని తినకూడదు, ఆ వాసన నాకు రాకూడదు, ఇంట్లో ఉంటే అది వస్తుంది. ఎక్కడున్న మనస్సుతో జయించయ్యా నువ్వు. ఎక్కడున్నా నీకు వచ్చేస్తుంది. అక్కడెక్కడికి వెళితే కొన్ని రోజులు ఇంతవల్ల ఇంటి జ్ఞాపకం వస్తుంది నీకు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.